మహోన్నతుడవు తండ్రి, మహోన్నతుడవు దేవా, స్తోత్రములు దేవా. నీ వంటి వారు ఎవరు కూడా లేరు ప్రభువా. సో గ్రేషియస్ యు ఆర్ ఓ లార్డ్, సో గ్రేట్ యు ఆర్ ఓ లార్డ్. సహాయం చేయువాడవు, కృప చూపేటువంటి గొప్ప దేవుడవు నాయన. నిత్యము నడిపించేటువంటి వాడవు, ఆశ్చర్య కార్యములను జరిగించేటువంటి దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి, నమ్మదగిన దేవుడవు ప్రభువా. నీ గొప్ప కార్యములను నా తండ్రి తలపోయిచు నీ సన్నిధిని చేరుతున్నామయ్యా. నడిపిస్తున్నారు ప్రభువా, నిత్యము నడిపించుచున్నారు. ధైర్యముతో ముందుకు సాగుటకు సహాయము చేయండి. నీ శక్తి చేత, నీ బలము చేత దేవా, మా భక్తి చేత కాదు, మా శక్తి చేత కాదు, నీ నామమును బట్టి నీ కార్యములను జరిగించమని ప్రార్థన చేస్తున్నా. We trust you, Lord, whatever the things are happening. ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఇరుకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నీ యందు విశ్వాసం ఉంచుచున్నామయ్యా. నీతోనే సాగుచున్నామయ్యా, నీతోనే ముందుకెళ్తున్నామయ్యా. అయ్యా, నీ ప్రజలను తండ్రి నీవు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. నీ శక్తి చేత నింపమని ప్రార్థన చేస్తున్నావు. నీ ధైర్యము చేత నింపమని ప్రార్థన చేస్తున్నావయ్యా. నీ బలమును ధరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నిత్యము నీవు నడిపించువాడు, నిత్యము నీవు నడిపించువాడవు తండ్రి. ప్రభువా, నీ కృప చేత నడిపించు. నీ కృపను బహు వాత్సల్యతలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించుచున్నందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని సన్నిధిలోనికి సువార్త ప్రకటించే సమయానికి క్రిస్మస్ రోజున మనమందరం ఏం చేయాలి? ఇప్పటి నుంచి సిద్ధపడండి. ఆమేన్. ఇప్పటి నుంచి ఎవరెవరిని దేవుని వైపు నడిపించాలో అందరినీ మీ మనసులో ప్రార్థనలో వారి గురించి జ్ఞాపకం చేసుకొనుచు ఆ రోజుకి దేవుని వాక్యము వారి హృదయములలో బాగా లోతుగా, బాగా చక్కగా లోతుగా వారి జీవితంలోనికి విడుదల చేయబడుటకు ప్రార్థన తప్పకుండా నువ్వు చేయుచు సిద్ధపడుతూ వారిని దేవుని సన్నిధిలోనికి నడిపించడానికి నిశ్చయించుకోవాలి. హల్లెలూయా. అలాగే బాప్తిస్మాలు ఇవ్వబడతాయి. డిసెంబర్లో డేట్ తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా తీసుకోకపోయినట్లయితే దయచేసి సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. 1వ తేదీ నుంచి అంటే 2వ తేదీ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. సో అంటే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు చర్చిలోనే మనం కలుస్తాం. హల్లెలూయా. 2వ కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలిన బలము కలవై ఉన్నవి. ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు
లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. గత కొన్ని వారములుగా ఆత్మీయ యుద్ధం, ద స్పిరిచువల్ వార్ఫేర్ మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. పరలోకమందు ఎన్ని విధములైనటువంటి ద క్లాసెస్ లేకపోతే ఆర్డర్స్ ఆఫ్ ఏంజల్స్ ఉన్నారు. మొదటి ఆర్డర్లో ఎవరున్నారు, రెండవ ఆర్డర్లో ఎవరున్నారు, మూడవ ఆర్డర్లో ఎవరున్నారు, దయచేసి గమనించండి. గత కొన్ని వారములుగా ఆల్మోస్ట్ ఆల్ దిస్ ఈజ్ ఐ థింక్ 7వ సందేశము ఈ లైన్లోనే, ఈ సిరీస్లోనే. అంటే 1.5 నెలగా ఐ థింక్ నేను ప్రారంభించినప్పటి నుంచి ఇంకొకసారి మీరు విన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువగా దేవదూతలు ఎవరు, పడదోయబడిన తర్వాత వారి పనులు ఏమేం చేస్తున్నారు ఏంటి అనేది ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరలోకం ఉంది. దేవునికి వ్యతిరేకముగా అపవాది లూసిఫర్ అనేవాడు అవిధేయత చూపి రెబేలియన్ లేపి అక్కడి నుంచి పడద్రోయబడ్డారు. ఆకాశ మండలం మీదకి వాడు పడదోయబడ్డారు. వానికి దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుణ్ణి ఏం చేయలేక దేవుడు సృజించినటువంటి మానవుణ్ణి దేవుని యొక్క సృష్టిలోనే అత్యున్నతమైనటువంటి స్థాయిలో ద బ్యూటిఫుల్గా దేవుని యొక్క మార్వెలస్ అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తెలివి అంతటితో, దేవుని యొక్క జ్ఞానం అంతటితో సృజించిన దానికి మించి ప్రేమతో దేవుడు సృజించినటువంటి మానవుణ్ణి ఎలాగైనా సరే దెబ్బ కొడితే దేవుడు బాధపడతాడు. దేవుణ్ణి ఎలాగైనా సరే ఆనందంగా ఉంచకూడదు, దేవుణ్ణి ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో మానవునితో వాడు మానవుని పాపం వైపున నడిపించాడు. అయితే యేసయ్య ఆ పాపమును జయించినట్లు మానవాళి నరకమునకు వెళ్లకుండా పరలోకమునకు చేరగలిగినటువంటి మార్గమును తిరిగి మళ్ళీ ఆయన తయారు చేశాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండుటకు, దేవుని కృప, దేవుని దయలో ఉండునట్లు దేవుని యొక్క సహాయం అనేది దేవుడు విడుదల చేశాడు. హల్లెలూయా. దెర్ ఈజ్ ఎ వార్. కాబట్టి యుద్ధం అనేది జరుగుతూనే ఉన్నది. యుద్ధంలోనికి దేవుణ్ణి నువ్వు నమ్ముకొనగానే అడుగుపెట్టావు. అడుగుపెట్టినటువంటి నీవు, శత్రువు నీకు ఎదురుగా ఉన్నాడు. అయితే నీ శత్రువు నీకు కంటికి కనపడడు. అయితే వాడు ఆయుధాలన్నీ వాడు ప్రయత్నిస్తున్నాడు, ప్రయత్నాలన్నీ వాడు చేస్తున్నాడు, శోధనల వైపున నడుపుతూ ఉన్నాడు. పాపము చేయునట్లు మనుషులను ప్రలోభపెట్టి మోసము చేసి దురాశ వైపున నడిపించుచు, లేకపోతే స్వార్థములో దించుతూ, లేకపోతే శరీరాశలని, నేత్రాశలని, జీవపు డంబమని, భూమి మీద రకరకములైనటువంటి పాపములు ఏవేవైతే మన కంటికి కనబడుతున్నాయో, చెవికి వినబడుతున్నాయో, లోకములో జరుగుతూ ఉంటున్నాయో వాటన్నింటినీ వాడు ఏం చేస్తున్నాడంటే చేయించడానికి మనల్ని శోధిస్తున్నాడు, ప్రలోభపరుస్తున్నాడు, మోసము పోయేలా, మోసపరిచేలా, మోసపోయి వాటి వైపున నడిచేలాగా వాడి ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఎప్పుడైతే వాని యొక్క మాటలకు లోబడి లేదా దేవుని యందలి భయము తగ్గి లేదా దేవుని యందలి ఆసక్తి తగ్గి ఎలాగోలాగా నిన్ను వాడి వైపున నడిపించుకొని అపవిత్రతతోనూ మోసముతోనూ రకరకములైనటువంటి పాపములు చేసేటువంటి విధముగా వాని ఆయుధాలన్నీ దేవుని బిడ్డల మీద వాడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. వాడి ఆయుధాలు ఏంటో నువ్వు తెలుసుకోవాలి, ఆ ఆయుధాలకున్న బలం ఏంటో నువ్వు తెలుసుకోవాలి, ఆ ఆయుధాలను ఎలాగా నాశనం చెయ్యగలవో కూడా నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా.
ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, బైబిల్లో దేవుని యొక్క మాటలు ఉన్నాయి, సాతాను తంత్రములను మీరు ఎరుగునట్లు. హల్లెలూయా. లేదా సాతాను వాడి ప్రయత్నాలన్నీ ఏ విధముగా చేస్తాడో తెలుసుకున్నట్లయితే వాటిని జయించడానికి మనం శక్తిని పొందుకుంటాం. వాడి బలహీనతలు తెలుసుకున్నప్పుడు, లేదా వాడు ఎలాగా దాడి చేస్తాడో తెలుసుకున్నప్పుడు, హల్లెలూయా, బైబిల్లో ఒక మాట ఉంది కదా, దొంగతనమును హత్య, గట్టిగా చెప్పాలి అందరూ కూడా, నిద్రపోతున్న వాళ్ళు మాత్రమే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పోనీలేండి. ఏంటనంటే చాలామంది ఒక 95% బాగా మెలకువగానే ఉన్నారు. ఓకే, దొంగ ఏంటండి, గట్టిగా చెప్పండి. దొంగ ఎలాగొస్తాడో చెప్పండి. చెప్పు, వస్తాడా నీకు? నువ్వు మేల్కొన్నప్పుడు వస్తాడా? చెప్పాలి గట్టిగా. దొంగతనం జరుగుతుందనే నీకు ఆలోచన ఉన్నప్పుడు వస్తాడా? వాడు ఎప్పుడు వస్తాడు? నువ్వు బాగా నిద్రపోతున్నప్పుడు, అవునా కాదా? నువ్వు ఏమరపాటుగా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఏదైనా షాపులో చూడండి, ఆ షాపును మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు ఎవరెవరో కొత్త వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఎటువైపు తిరిగినా కూడా ఒక కన్ను మాత్రము ఆ ముందర ఉన్నటువంటి వాళ్ళపైన వేసే ఉంచుతారా ఉండరా? హల్లెలూయా. అర్థమైంది కదండి. ఎందుకు, ఎక్కడ లేపుతారో ఏమో అనేటువంటి అలాగున్నప్పుడు దొంగతనం జరుగుతుందా? హల్లెలూయా. నీ ఇంటిలో నువ్వు ఉన్నప్పుడు లోపల గడి పెట్టుకొని భద్రంగా ఉన్నప్పుడు దొంగతనం జరుగుతుందా? జరగదా? హల్లెలూయా. అంటే నువ్వు ఏమరపాటుగా ఉన్నప్పుడో, నీ ఇంట్లో నువ్వు లేనప్పుడో, లేకపోతే ఆలోచన లేకుండా ఉన్నప్పుడో వాడు దాడి చేయాల. వాడు దాడి చేశాడంటే ఎలాగ ఉంటుంది? దొంగతనము, హత్య, నాశనము. ఏం చేశాడు వాడు? దొంగతనం అంటే నీ దగ్గర ఉన్న డబ్బునైనా దొంగలించవచ్చు, ఆరోగ్యాన్నైనా దొంగలించవచ్చు, కుటుంబంలో పరిస్థితులను కలగజేసి నాశనం వైపున నడిపించవచ్చు, ఇంకా నీకు చెడు అలవాట్లను బాగా వ్యాపకం చేసి బాగా దానిలోనికి దించి ఆల్కహాల్ అని, డ్రగ్స్ అని, లేకపోతే రకరకాలైనటువంటి శరీరాన్ని నాశనము చేసేటువంటి వాటిని వాడు నీకు అలవాటు చేసి ఆఖరికి నీ ప్రాణాన్ని హత్య కూడా. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమైంది కదా? హత్యలాగా చేస్తారు. పాస్టర్ కూడా వస్తే వాడు కత్తి తీసుకొని వచ్చి పొడుస్తాడా నిన్ను? లేదే, వాడు కంటికి కనపడ్డాడు, వాని ఆయుధాలు కంటికి కనపడవు, అవునా కాదా? ఆలోచించండి. వాడొచ్చి ఏం చేశాడంటే బాగా మత్తు ఎక్కడానికి ఏం చేస్తాడు? ఆల్కహాల్ ఇస్తాడు, మందు ఇస్తాడు. ఇచ్చగానే తాగుతూ ఉంటాం. 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. అయినటువంటి తర్వాత కొంతమంది ముందుగా, కొంతమంది తర్వాత ఏమైపోతుందండి? లివర్లు చెడిపోతాయి. లివర్లు చెడిపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే నీ డబ్బు వెళ్ళిపో. ఫస్ట్ నీ ఆరోగ్యాన్ని దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన తర్వాత నువ్వు డాక్టర్ దగ్గరికి పోగానే నీ డబ్బు దొంగతనం అయిపోతుంది, అవునా కాదా? నీ ఆరోగ్యం నాశనం అయిపోయింది. నీ ఆరోగ్యం నాశనమైనటువంటి తర్వాత ఇంకా కొంచెం ముందుకు పోయినామనుకో, చాలామందిని చూశానండి. చాలా దేవుడైతే కనికరం చూపుకుంటూ, దయ చూపుకుంటూ చాలామంది జీవితాలలో అవకాశాలు ఇచ్చిన కొన్ని రోజులు ఆపుతారు. ఆరోగ్యం మళ్ళీ కుదుటపడగానే మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ మొదలుపెట్టు. హల్లెలూయా. ఎన్నిసార్లు అయినా సరే హౌ ఎనిమీ వర్క్స్ అనేది మీకు అర్థం అవ్వాలని నేను ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను. ఎలాగా సాతాను ప్రయత్నిస్తాడు? దొంగతనము, హత్య, నాశనం. నీ ఆరోగ్యాన్ని, నీ డబ్బుని వాడు దొంగతనం చేస్తాడు. సో ఎప్పుడైతే ఒక ఆరోగ్యము నువ్వు తాగుతున్నటువంటి తాగుడు వల్ల, డ్రగ్స్ వల్ల, లేకపోతే రకరకాలైనటువంటి నీ శరీరాన్ని నాశనం చేసే చెడు సహవాసాల వల్ల, దుర్వ్యాపారముల వల్ల నీ కుటుంబంలో
మనశ్శాంతి వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు అలాగే కొనసాగితే నీ ప్రాణమే పోతుంది. నీ ప్రాణము పోయినటువంటి తర్వాత నీ కుటుంబం ఏమవుతుంది? రోడ్డున పడుతుంది. పిల్లలు ఏమవుతారు? సో ఒక వ్యక్తి చెడు అలవాట్లతో మరణించాడంటే ఆ వ్యక్తి ఒక్కడే మరణించినట్లు కాదు. ఆ వ్యక్తి యొక్క కుటుంబము, భార్య, పిల్లలు అందరూ కూడా రోడ్డున పడినట్లు. సాతాను డైరెక్ట్గా రాడండి, వానికి అధికారం లేదండి. హీ హాజ్ పవర్. సాతానుకు శక్తి ఉంది నిన్ను నాశనం చేయడానికి, బలము, వానికి శక్తి ఉంది నిన్ను నీ ఎదుట ఉన్నటువంటి దానిని హత్య చేయడానికి. అధికారం లేదు. అధికారం అంటే వాడు లోపలికి వచ్చి డైరెక్ట్గా నీకు ఏదైనా చేయడానికి అధికారం లేదు. నువ్వు డోర్ తెరిస్తేనే తప్ప. ఎలాగ డోర్ తెరుస్తావు? పాపము చేయుట ద్వారా నువ్వు డోర్ తెరుస్తావు. హల్లెలూయా. సత్క్రియ చేయని ఎడల నీ వాకిట బైబిల్లో ఉంటున్నది పాపము, హల్లెలూయా, నాశనము అన్నీ ఎక్కడ ఉంటాయి? అది ఆదికాండంలోకి వెళ్దాం ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము ఎన్నో వచనం ఎవరో చెప్పగలరా? 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము. హల్లెలూయా. వాకిట. సో ఆ పాపము, ఆ సత్క్రియ కథ పక్కన పెడదాం. వాకిట ఏముందంట? వాకిలు ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి గట్టిగా. సో నువ్వు ఎప్పుడైతే పాపము చేసావో డోర్ ఓపెన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సత్క్రియ చేసావో డోర్ క్లోజ్. వాకిలి అనే దాని గురించే మాట్లాడదామని నేను చెప్తున్నా. నువ్వు ఎప్పుడైతే పాపముల వైపు వెళుతూ ఉంటావో దట్ డోర్ టు ద డెవిల్ విల్ బి ఓపెన్. అపవాదికి డోర్ ఓపెన్ చేయబడాలి అని అంటే పాపము చేయాలి. పాపము చేసావా సాతాను మన జీవితములలోనికి వాడి దగ్గర ఉన్నటువంటి బోనస్లన్నీ, సాతాను దగ్గర ఉన్న బహుమానాలన్నీ, సాతాను దగ్గర ఉంటున్నటువంటి మణిమాణిక్యాలు, అమూల్యమైన రత్నాలన్నీ, హల్లెలూయా, అన్నీ నీకు అలంకరింపజేయడానికి వాడు ఎంతో ఆనందపడతాడు. హల్లెలూయా. అర్థమవుతోంది కదండి? సాతాను దగ్గర ఏముంది? దొంగతనము, హత్య, నాశనము. వాడి దగ్గర ఉన్న ఆయుధాలు ఇవన్నీ. వాడు వచ్చాడు అని అంటే చేసేది ఇదే. కుటుంబంలో శాంతన్నా ఉంచుడు, శరీరంలో రోగమన్నా పెడతాడు, లేకపోతే రకరకాల మనం ఇంకొన్ని ఉన్నాయి. మనం తినేటువంటి తిండి వలన ఏంటి గట్టిగా చెప్పాలా? బైబిల్లో 120 ఏండ్లు, 100 ఏండ్లు, పెద్ద కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి. సంతోషమే. ఆ దినాలలో గాలి బాగుండా, నీరు బాగుండా, ఫుడ్ బాగుండా. హల్లెలూయా. అర్థమైంది కదండి? చాలా చక్కగా ఉండా. ఇప్పుడు తాగే నీరు, హల్లెలూయా, తినే తిండి, పిలిచే గాలి. మనం 120 ఏళ్ళు బతకాలంటే ఏ హిమాలయాలకో ఏ అడవుల్లోకో వెళ్ళిపోవాలి ఇప్పుడు. అవునా కాదు? ఆలోచించండి. అవునా? ఎందుకంటే హిమాలయాల్లో ఉండే వాళ్ళు 120 ఏళ్ళు బతికారు, 150 ఏళ్ళు బతికారు అని చెప్పి ఎందుకు? ఏముంటుందడా? ఏంది ఉండదు. పొల్యూషన్ ఉండదు, చక్కటి వాటర్ దొరుకుతుంది, ఏదో చెట్లకు కాసిండే ఎరువులు గిరువులు ఏమీ లేకుండా ఉండే పండ్లు, కాయలు అవి తిని బతుకుతున్నారు వాళ్ళు. కాబట్టి ఎలాగుంటుంది? ఇంకా హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యం. అవునా కదా? ఆలోచించండి, మీరే ఆలోచించండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి గమనించండి. సాతానుకు డోర్ తెరిచామంటే, లేదా మనంతకు మనము నిర్ణయాలు తీసుకుంటామన్నమాట. జీవితం విరక్తి చెంది కొంతమంది కొన్నిసార్లు నిర్ణయాలు, నీ అంతకు నువ్వు తీసుకునే నిర్ణయాలు తీసుకొని దానివల్ల నష్టపోయి, దానివల్ల ప్రాణాలు పోగొట్టుకొని, ఆరోగ్యాలు పోగొట్టుకొని, ఆర్థిక పరిస్థితులు పోగొట్టుకొని. హల్లెలూయా. సాతాను కేవలం ప్రేరేపించేవాడండి. హవ్వ నోటిలో ఫలం పెట్టలేదు సాతాను, హవ్వే ఆ ఫలము తీసుకునేలాగా చేశాడు. హల్లెలూయా. బైబిల్లో ఎక్కడైనా ఉందా సాతాను డైరెక్ట్గా తీసుకొని వచ్చి
నోట్లో ఫలం పెట్టాడని లేదు కదా. అర్థమైంది కదా. హీ ట్రైస్, వాడు ప్రయత్నిస్తాడు. మన జీవితంలో బాగా గమనించండి, మన జీవితాలలో ఏదైతే ఎక్కువ అవసరమో మనకు దానిలోనే శోధన కూడా ఉంటుంది. హల్లెలూయా. దానిలోనే శోధన ఉంటుంది. ఆదాము హవ్వల దగ్గర లేనిది ఏందండి? తినడానికి తిండి ఉందా? ఉందా లేదా? తాగడానికి నీళ్ళు ఉన్నాయా? పెద్ద తోట ఉందా? హల్లెలూయా. కావలసినవన్నీ ఉన్నాయా? అలాగేమైనా అనారోగ్యం ఉందా? అప్పులు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? లేవు. వాళ్ళ దగ్గర లేనిది ఏదో తెలుసా? జీవవృక్ష ఫలము. ఏంటి? జీవవృక్ష ఫలం. హల్లెలూయా. ఏం చేసింది సాతాను? వచ్చి నీ దగ్గర లేదు కదా, అది కూడా ఉంటే సూపర్ ఉంటావు నువ్వు ఇంకా. హల్లెలూయా. అది కూడా ఉందంటే ఇక నువ్వు దేవునివే, దేవతవే. యేసయ్య దగ్గరకు కూడా అలాగనే సాతాను వచ్చాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది 40 రోజుల తర్వాత? ఆకలి అవుతుందా లేదా? వెంటనే ఒక రాయిని ఇసిరి, ఈ రాయను నువ్వు రొట్టెగా మార్చు, నువ్వు దేవుని కుమారుడు అని దేవుడు చెప్పాడు కదా. ఆకాశం నుండి స్వరం వినపడింది కదా. వినపడగానే సాతాను యాక్టివేట్ అయిపోయాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రాయను రొట్టెగా మార్చు. ఆమేన్. సరే, నువ్వు ఆదాము దగ్గర నుంచి నేను అధికారం తీసుకున్నాను కదా, ఆ అధికారం కోసమే వచ్చావు కదా, ఈ అధికారం నీకు ఇస్తా, నాకు ఒక్కసారి సాగిలపడు. నీకేం కావాలో దానిలోనే శోధన ఉంటుంది. నీకేమి కావాలో దానిలోనే సాతాను వెతుక్కుంటూ వచ్చి శోధిస్తాడు. నీ జీవిత ప్రయాణములో నీ ఆరోగ్య పరిస్థితుల, కుటుంబ పరిస్థితుల, వ్యాపార పరిస్థితుల, ఉద్యోగ పరిస్థితుల, సంకటముల, ఇరుకుల ఏవైనా కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలోనే వాడు నీ మీద శోధనలకు గురి చేసే విధముగా నిన్ను ప్రేరేపిస్తాడు. నీ అవసరతలలోనే నీకు శోధన ఎదురవుతుంది. హల్లెలూయా. దిస్ ఈస్ ద వెపన్ ఆఫ్ ద డెవిల్. సాతాను పెట్టేటువంటి ఆయుధాలు అవే. ఎక్కడ కూడా సాతానుకు మనము అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. గత వారములలో పంచుకుంటూ వస్తున్నాను. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలగలిగిన, ఏమండి, దేవుని ఎదుట మనకు ఆయుధం ఉంది, మనకు ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. ఆయుధాలు ఏంటి అనేది నేను వివరిస్తా. ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర. హల్లెలూయా. కంటికి కనబడే ఆయుధాలు కాదు, మనవి కూడా కంటికి కనబడినటువంటి శత్రువుతో, కంటికి వానితో వానిలాగానే మనం అదే వజ్రంతో వజ్రాన్ని కోయాలంటారు చూసారా? అలాగా వాని ఆయుధాలను ఎదిరించడానికి దేవుడు మనకు కూడా ఆయుధాలు ఇచ్చాడు. అది మన కంటికి కనపడవు. అయితే హల్లెలూయా, మన ఆత్మలో అవన్నీ ఉన్నాయి, మన నోటి మాటలలో అవన్నీ ఉన్నాయి, మన విశ్వాసంలో అవన్నీ దాగి ఉన్నాయి. వాటిని తీసుకొని ఎప్పుడైతే మనము కూడా వానికి వ్యతిరేకముగా యుద్ధము చేస్తామో వాటన్నింటిపైన విజయం పొందుకొనగలము. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలగలిగినటువంటి బలము గలవై. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటున్నది ఏంటంటే, ఒక పట్టణమును స్వాధీనపరుచుకున్నట కంటే వాని మనస్సును అదుపులో ఉంచుకున్నట ఎంతో గొప్ప విషయం అంట. ఏంటి? ఓ పెద్ద పట్టణాన్ని నువ్వు స్వాధీనపరుచుకునేదానికంటే నీ యొక్క మనస్సును నువ్వు అదుపులో ఉంచుకోగలిగితే దానికంటే శక్తివంతుడు అంట. హల్లెలూయా. అదే మాట ఇంకొకలాగా వాడుతున్నాను. ఏంటంటే, ఒక పట్టణాన్ని ఆక్యుపై చేసుకునేదానికంటే, లేకపోతే పట్టణం యొక్క కోటగోడలు కూల్చేదానికంటే నీ మనసులో ఉంటున్నటువంటి అడ్డుగోడలను కూల్చడము ఎంతో 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 కఠినమైనది. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? సో మెనీ వాల్స్ ఇన్ అవర్ మైండ్. మన మనస్సులలో రకరకాలైనటువంటి గోడలు ఉన్నాయి, రకరకాలైనటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి, రకరకాలైనటువంటి పరిస్థితులలో మన జీవితంలో కట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి రేపటి గురించిన చింత, కొంతమందికి రేపటిని గురించినటువంటి భయము. హల్లెలూయా. రకరకాలైనటువంటి భయాలంటే మన ఊహలకు అందినటువంటి భయములు. మన దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలగలిగిన
నాకు ఉద్యోగం ఉంటుందో ఉండదో అనే భయం, ఉద్యోగంలో నాకు ప్రమోషన్ వస్తుందో రాదో అనే భయం, నేను చదువుతున్నటువంటి చదువు ఉపయోగపడుతుందో లేదో అనే భయం, చదువుకున్న తర్వాత వ్యాపారమా ఉద్యోగమా అనేటువంటి భయం, లేకపోతే నాకు పిల్లలు పుడతారా, నాకు పెళ్ళైతుందా లేదా అనే భయం, పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారా లేదా అనే భయం, పిల్లలు పుట్టినటువంటి తర్వాత వాళ్ళు చక్కగుంటారా లేదా అనేటువంటి భయం, నాకు ఆరోగ్యము బాగుంటుందా, అప్పులలో బ్రతకాలా, వ్యాపారంలో వృద్ధి కలుగుతుందా, ఉద్యోగంలో విడుదల కలుగుతుందా, విజయము కలుగుతుందా, నా జీవితంలో నేను ఎదగగలనా లేదా అనేటువంటి భయం, నా జీవితానికి ఏంటి అనేటువంటి ఆలోచన. హల్లెలూయా. సో మెనీ ఫియర్స్. ఫియర్, భయము అనేటువంటిది మన యొక్క మనస్సులలో ఉంటున్నటువంటి అతిపెద్ద కోటగోడ. చెబుతున్న నాకు, వింటున్నటువంటి మీకు ప్రతి పరిస్థితులలో ఏదో ఒక సమయంలో, ఇప్పుడు, గతములో, భవిష్యత్తులో ఖచ్చితముగా ఎదురయ్యేటువంటి పరిస్థితి భయం. భయం, లేస్తే భయం, కూర్చుంటే భయం, పోతే భయం, వస్తే భయం, మాట్లాడితే భయం, ఏం మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి భయం. హల్లెలూయా. భార్య నాతో బాగుంటుందా, నా మాట వింటుందా, నాకు లోబడుతుందా, నన్ను ప్రేమిస్తుందా లేదా అనేటువంటి భయం. హౌ మై లైఫ్ విల్ బి, నా జీవితము చివరిలో ఎలాగుంటుంది అనేటువంటి భయం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మా నాన్నగారు చాలా కాలం క్రితం ఏంటి అని అంటే, ఆ వ్యక్తికి మా నాన్నగారి ఆఫీస్లో పని చేస్తాడనమాట. ఆయన కొడుకులు ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వివాహాలయ్యే పిల్లలు. ఆయన కూడా మేనేజర్గా బాగా సంపాదించాడు. ఒక 3 ఇండ్లు ఏమో ఉన్నాయి. పెన్షన్ కూడా చాలా చక్కగా మంచి పెన్షన్ కూడా ఆయనకు వస్తుంది. బాగా తీసుంచుకున్నాడు. ఆరోగ్యం అంతా చక్కగా ఉంది, గోల్డ్ అంతా ఉంది, అందరికీ తెలుసు ఆ విషయం. హల్లెలూయా. ఒకసారి మా నాన్నగారి దగ్గరికి వచ్చి, ఎలా బ్రతకాలో ఏమో అర్థమే కావట్లేదు రాజశేఖర్ రెడ్డి అన్నాడంట. ఏమండి, ఎలా బ్రతకాలో ఏమో అర్థమే. హల్లెలూయా. ఏం బ్రతకాలి, ఇంకా అర్థం కాలేదు మా నాన్నకి. నా దగ్గరికి వచ్చి ఆ మాట అంటే నవ్వుకుంటా అన్నాడు, మనలాగా ఉండింటే ఆయన పరిస్థితి ఏమరా అంటే, అప్పట్లో ఆర్థిక పరిస్థితులు అన్నీ సరిగా లేవు, కొట్టుమిట్టాట్లు చెబుతున్నా. హ్యావింగ్ ఎవ్రీథింగ్ బట్ ఫియరింగ్ ఆల్వేస్. అన్నీ కలిగి ఉన్న భయము. ఎవరు చూసుకుంటారో ఏమో, ఎలాగుంటానో ఏమో. వై ఐ ఆమ్ షేరింగ్ దిస్ సెర్మన్ ఇన్ దిస్ సిరీస్. ఈ యొక్క సందేశాన్ని ఎందుకు దీనిలోనికి తీసుకొని వస్తున్నాను అని అంటే, మన ఆత్మీయమైన యుద్ధ పోరాటములో అతి భయంకరమైనటువంటి శత్రువు తీసుకొని వస్తున్న వెపన్, అపవాది తీసుకొని వచ్చేటువంటి అతి పెద్ద ఆయుధం ఏదైనా ఉన్నదంటే అది భయమే. నాట్ అడల్టరీ. హల్లెలూయా. నాట్ అప్పులు కాదు, రకరకాల అనారోగ్యాలు కాదు. సాతాను తీసుకొని వచ్చేటువంటి ఆయుధాలలో అతి పెద్ద ఆయుధం ఏదైనా ఉన్నదంటే అది భయమే. నీ జీవిత ప్రయాణములో నీకు ప్రతిరోజు ప్రతి స్టెప్పులో ఎదురయ్యేటువంటిది భయము. హల్లెలూయా. అక్కడికి పోతే ఏం జరుగుతుంది, ఇక్కడ పోతే ఏం జరుగుతుంది, ఈ జరిగితే, లేకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో, పిల్లలకి ఏం జరుగుతుందో, పెద్దలకి ఏం జరుగుతుందో, వయసు అయిన తర్వాత నాకు ఎలాగా ఉంటుందో, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, పిల్లలు బాగుంటారా, ఆరోగ్యంగా ఉంటారా, మా ఆయన బాగుంటాడు, రకరకాలైనటువంటి భయాలండి. సాతాను ఆ భయం అనేటువంటి పెద్ద కోటను కట్టేశాడు. హల్లెలూయా. బైబిల్లో భయానికి వ్యతిరేకముగా పనిచేయుచున్నది ఎవరు అని అంటే ధైర్యం కాదు, విశ్వాసము. విశ్వాసానికి వ్యతిరేకముగా భయము పనిచేస్తున్నది, భయమునకు వ్యతిరేకముగా విశ్వాసము పనిచేస్తున్నది. హల్లెలూయా. if you want to overcome the fear, you must build in the faith.
నువ్వు నువ్వు నీలో ఉన్న భయాన్ని నువ్వు జయించాలనుకుంటున్నట్లయితే విశ్వాసంలో నువ్వు బలపడాలి. విశ్వాసంలో నువ్వు ముందుకు సాగాలి. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉన్నది, దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేవని ఉంది. అవునా? హల్లెలూయా. బైబిల్లో బాగా గమనించే, దేవునికి దయ్యానికి అనలేదు దేవుడు, దేవునికి సిరికి. అయితే విశ్వాసానికి వ్యతిరేకంగా భయము పనిచేస్తున్నది, భయానికి వ్యతిరేకంగా విశ్వాసం పనిచేస్తున్నది బైబిల్లో. భయానికి వ్యతిరేకంగా ధైర్యము, ధైర్యానికి వ్యతిరేకంగా భయము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం వేరు, ధైర్యం వేరు. ప్రారంభించడానికి విశ్వాసం కావాలి, కొనసాగించడానికి ధైర్యం కావాలి. కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యం కావాలి. హల్లెలూయా. అయితే నీ భయముతో నువ్వు యుద్ధము చేయాల్సిందే. నీ జీవితంలో దుర్వార్త వినగానే నీకు భయం కలుగుతుంది, చెడు వార్త వినగానే భయం కలుగుతుంది. చెడు దేని గురించి విన్నా కూడా గతంలో కరోనా, హల్లెలూయా, కరోనా స్టార్టింగ్లో రాగానే ఏమైపోయింది, మనకి ఏడో చైనా దేశంలో ప్రారంభమైందంటే ఇక్కడ వణికినారు ఇంకా. హల్లెలూయా. కేరళలో మొదట వచ్చింది, ఢిల్లీలోకి వచ్చింది. ఢిల్లీలోకి రాగానే ఇండియాలో ఒకే ఒకటి బెంగళూరులో తగలగానే ఆడ ఏదో కుదరలేదు అని చెప్పి, మీకు ఎవరికి గుర్తుకు లేదు, ఇక్కడే ఉంటున్నా నేను, ఇదే రూట్లోనే అంబులెన్స్లో, హైవే కదా ఇది, ఇదే రూట్లోనే అంబులెన్స్లో ఒకడు పోయాడు. అంబులెన్స్లో ఒకరిని ఎత్తుకొని పోయారు. ఇంకా చూడండి, ఆ రోడ్డులకు కూడా ఎవడు రాలేదు. నాకు గుర్తుంది, ఆ రోజు అంతా ఎవడు రాలేదు. ఫియర్, హల్లెలూయా, ద ఫియర్ ఆఫ్ ద లైఫ్. ఒక్కడు కూడా రాలేదు ఈ లైన్లోకి, ఈ హైవేలోకి ఒక్కడు కూడా రాలేదు. ఆ రోజు ఇట్లా పోతోంది అని అంటే ఇంకెవరు రాలేదు కూడా. అంత కఠినమైన భయము అనేటువంటిది అది కలుగజేసింది. లేకపోతే డబ్బు గురించిన భయము, డబ్బు లేకపోతే బంగారు గురించినటువంటి భయము, పిల్లల గురించినటువంటి భయము, ఆరోగ్యము గురించిన భయము, లేకపోతే అన్నీ కలిగి ఉన్నా ఎక్కడ వెళ్ళిపోతాయి అనే భయము. సో మెనీ ఫియర్స్. ప్రతి ఒక్కరండి, ఇక్కడ నిలబడిన నేను, వింటున్న మీరు, ప్రతి ఒక్కరూ ఈ భయం అనేటువంటి ఆయుధంతో పోరాడుతూనే ఉన్నాము. హల్లెలూయా. ఏం జరుగుతుందో భవిష్యత్తులో, ఏం జరుగుతుందో ఐ ఆల్సో ఫియర్ వెన్ ఐ గో టు ద వర్డ్, షేరింగ్ ద వర్డ్. దేవుని యొక్క పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎవరొచ్చి ఏమంటారో తెలియదనే భయం ఉంటుంది నాకు. హల్లెలూయా. లేకపోతే సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరైనా అర్ధరాత్రి పూట ఫోన్ చేశారని ఇక భయం ఎత్తుకుంటుంది, ఏ సమస్య వచ్చి పాపం ఫోన్ చేశారు అనేటువంటి భయం. హల్లెలూయా. షాక్ ఉన్నట్టుండి అనా ఇది బాగలేదు, అనా ఇది ఇలాగైంది, అనా మరణం ఎదురైంది, అనా తెలియడం లేదు. సో హల్లెలూయా. ఐ క్రైడ్. హల్లెలూయా. వై? బికాస్ వి కెనాట్ డూ ఎనీథింగ్. ఆ సమయంలో షాక్ అవుతాం, ఆ సమయంలో వణుకుతాం, ఆ సమయంలో బెదురుతాం. అయితే అలాగా ఆ భయంలో ఉండడానికి నువ్వు పిలువబడలేదు, ఆ షాక్లోనే ఉండడానికి నువ్వు పిలువబడలేదు. దానిని జయించి ముందుకెళ్ళడానికి నువ్వు పిలువబడ్డావు, దాన్ని దాటుకొని ముందుకెళ్ళడానికి నువ్వు పిలువబడ్డావు. అదే భయములో నువ్వు కొనసాగడానికి పిలువబడలేదు, ఆ భయమును జయించి ముందుకెళ్ళడానికి నువ్వు పిలువబడ్డావు. హల్లెలూయా. ఆ దుర్గమును కూల్చడానికి భయము అనేటువంటి కోటగోడను, భయము అనేటువంటి దుర్గమును నీ మనస్సులో ఏదైతే నువ్వు భయపడుతూ చింతిస్తూ ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ ఏమవుతుందో అనేటువంటి దానితో నీవు బ్రతకడానికి నువ్వు పిలువబడలా, దానిని దాటుకొని విశ్వాసముతో ధైర్యంతో ముందుకెళ్ళడానికి నువ్వు పిలువబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ సేస్ చింతించుట వలన ఒక వెంట్రుకనైనా నువ్వు తెలుపుగా చేసుకోలేవు, నల్లగా చేసుకోలేవు. పొరపాటున కలర్ కొట్టుకుంటే నల్లగా అవుతుంది అనుకుంటున్నావు, నెల రోజుల లోపల మళ్ళీ తెల్లగా అవుతుంది. హల్లెలూయా. నథింగ్ యూ కెనాట్ డూ. హల్లెలూయా. అయితే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ప్రతి దానిని గురించి చింతించుకుంటూ ఉన్నావా? మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకు, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని పైన ఆధారపడు. చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. నథింగ్ వెరీ అండి. ఏంటనంటే
సో రోమా 8వ అధ్యాయం 14వ వచనం, రోమా 8వ అధ్యాయం 14వ వచనం, రోమా 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు, అండర్లైన్ చేసుకోండి ఈ మాట, మరలా భయపడుటకు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుతున్నారో, అందరూ బైబిల్ తెరవాలి. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుతున్నారో, హల్లెలూయా, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ స్వీకృత పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఏమంటున్నది దేవుని వాక్యము? దేవుని ఆత్మచేత నడిపింపబడేవారు ఎవరునంటే వారందరూ కుమారులయ్యుందురు. యోహాను 1వ అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు, ఎందరైతే ఆయనను అంగీకరిందురో వారందరూ దేవుని పిల్లలు. ఏమి? యోహాను 1వ అధ్యాయంలో ఎందరైతే ఆయనను అంగీకరింతురో వారందరూ, చెప్పండి, ఎవరు? పిల్లలు. ఎందరైతే ఆత్మచేత నడిపింపబడుదురో, అర్థం చేసుకోండి ఈ మాటలో ఉన్నటువంటి తేడా. ఎందరైతే ఆయనను అంగీకరింతురో, ఎందరైతే ఆయన ఆత్మచేత నడిపింపబడుదురో, అర్థమైందా? హల్లెలూయా. పుట్టగానే మనం ఏమవుతాం? దేవునిలో పుట్టగానే అంటే ఆయనలోనికి రాగానే, ఆయనను అంగీకరించగానే మనం ఏమవుతాం? పిల్లలం అవుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు ఇమ్మెచ్యూర్డ్, పిల్లలు ఇంకా ఎదగనటువంటి వారు, ఎదగాల్సినటువంటి వారు. హల్లెలూయా. అయితే ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ బుద్ధి కలిగిన కుమారులు, జ్ఞానము కలిగిన కుమారులు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతున్నదంటే మరలా భయపడుటకు. ఏంటి? ఒకప్పుడు దేవుని దగ్గరకు రాకమునుపు భయములో బతికావు, నిరాశలో బతికావు, నిస్పృహలో బ్రతికావు, చీకటిలో బతికావు, చింతించుచూ బ్రతికావు, కష్టములో బ్రతికావు. హల్లెలూయా. అయితే మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను నువ్వు పొందలేదు కానీ పరిశుద్ధాత్మనే నువ్వు పొందావు. భయమును జయించగలిగినటువంటి పరిశుద్ధాత్మను నీలో దేవుడు ఉంచాడు. నిన్ను భయములో నుంచి దాటించగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంచాడు. హల్లెలూయా. ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మనే దేవుడు మనకు అనుగ్రహించెను కానీ పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించలేదు. హల్లెలూయా. పిరికితనము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గమనించండి, తేడాను అర్థం చేసుకున్నాండి. ఈ వాక్యములో నువ్వు ఆత్మ ద్వారా నడిపింపబడితే, నువ్వు ఆత్మను పొందుకున్నావంటే నువ్వు దేవుని కుమారుడవే, దేవుని కుమార్తెవే. ఆ ఆత్మ ద్వారా నడిపింపబడుతుండగా నీకు దుర్వార్త వస్తుంది, నీకు చెడు వార్త వస్తుంది, నీకు నష్టం అనేటువంటిది ఎదురవుతుంది, అనారోగ్యపు వార్త ఎదురవుతుంది, అప్పుల వార్త ఎదురవుతుంది, షాకింగ్ న్యూస్లు ఎదురవుతాయి, మరణపు వార్తలు ఎదురవుతాయి. హల్లెలూయా. టేక్ స్టాండ్, నిలబడు, విశ్వాసములో నిలబడు, ధైర్యముతో నిలబడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహింపబడ్డాడు, పరిశుద్ధాత్మను నీవు అనుగ్రహించావు, ఆత్మచేత నింపబడ్డావు. ధైర్యమును పొందుకొనుటకు పిరికితనపు ఆత్మ కాదు, ఆయన ధైర్యమును అనుగ్రహించేటువంటి ఆత్మదేవుడు. ప్రతి పరిస్థితులలో నిన్ను దాటించి ముందుకు నడిపించగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఆత్మ పొందుకున్నటువంటి వారు శూరకార్యములు జరిగించారని దేవుని వాక్యం చెబుతుంది. సంసోను మీదికి దేవుని ఆత్మ, దేవుని ఆవేశము రాగా ఆయన కేవలము ఒక ఎముక తీసుకొని, ఒక గాడిద యొక్క దవడ ఎముకను తీసుకొని 1000 మందిని చంపాడు. హల్లెలూయా. 1000 మందిని ఆయన కడతీర్చాడు. సో మెనీ ఇన్ ద బైబిల్. దేవుని ఆత్మచేత నడిపింపబడినటువంటి వారు, ఆవేశం పొందుకున్నటువంటి వారు, గిదియోను, మోషే, ఒకప్పుడు
గత వారంలో నేను పంచుకున్నాను. మోషే అంటున్నాడు, మోషే నువ్వు పోయి నా ప్రజలను విడిపించు, 20 లక్షల మంది పైన ఉన్నారయ్యా, అయ్యా అయినా పర్వాలేదు నేను నీకు తోడుగా ఉన్నాను, నాకు నత్తి ప్రభువా, అయినా పర్వాలేదు నేను నీకు నీడగా ఉన్నాను, అయ్యా నా వల్ల కాదు ఇంకొకరిని చూసుకో ప్రభువా, అయినా పర్వాలేదు నిన్నే ఎన్నుకున్నాను, నిన్ను విడువను ఎడబాయను అని అంటే నువ్వు ఎవరో కూడా తెలియదు ప్రభువా అని అంటారు. నీ దేవుడిని యెహోవానని చెప్పు అని చెబుతున్నా కూడా హల్లెలూయా. బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద ఓల్డ్ లైఫ్, గతములో జరిగినటువంటి పరిస్థితులు, అవమానములు, నష్టములు, ఒక్క దెబ్బకు చంపేశాడే ఐగుప్తీయుణ్ణి. ఒక్క దెబ్బకు చంపినటువంటి వ్యక్తి ఇప్పుడు అడుగు వేసి ముందుకెళ్ళడానికి కూడా భయపడుతుంటున్నాడు. నేను వద్దు, నా వల్ల కాదు, నా చేతి జరగదు. గిదియోను దేవుని దగ్గరికి, దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, గిదియోను యు ఆర్ సో పవర్ఫుల్. హల్లెలూయా. గిదియోను ఆ పక్కకు ఈ పక్కకు చూసి నన్నేనా నువ్వు అంటుండేది, ఎవరు నన్ను అంటున్నావా? లేదు నిన్నే అంటున్నాను. హల్లెలూయా. దేవుడు అది చేశాడు, ఇది చేశాడు, ఇంతకుముందు అన్ని చేశాడు, అట్లా చేశాడు, ఎర్ర సముద్రం నిలిచాడు, ఎరికో గోడలు కూల్చాడు, మా తాతలు చెబుతుంటే వింటున్నాం అంతే తప్ప మాకేం చేయడంలే. హల్లెలూయా. వాని జీవితంలో జరుగుతున్నాయి, వీని జీవితంలో జరుగుతున్నాయి, పక్కింటోని జీవితంలో జరుగుతున్నాయి, మా శత్రువుల జీవితంలో జరుగుతున్నాయి, మా జీవితంలోనే ఏం జరగల. హల్లెలూయా. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. గిద్యోను జీవితం లేదు, గిద్యోను నువ్వు ముందుకెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, అదిగో సూచకార్యాలు అనగానే, అయ్యా అట్లా కాదు, నేను చాలా చిన్నోని, మా క్యాస్ట్ చిన్నది, మా తెగ చిన్నది, మా కులం చిన్నది, మా గోత్రం చిన్నది, మాకు అవి ఉంది ఇది ఉంది. హల్లెలూయా. నా వల్ల కాదు. బట్ వెన్ దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్, దేవుని ఆత్మ వారి మీదికి రాగా, దేవుని శక్తిని వారు పొందుకొనగా, హల్లెలూయా, దే కాంకర్డ్ ద ఎనిమీస్ క్యాంప్స్. వారు శత్రువుల యొక్క క్యాంపులను జయించారు. 300 మంది హల్లెలూయా, 1,00,000 మందికి పైగా ఉన్నటువంటి వారిని జయించగలిగారు, తరమగలిగారు, దాటించగలిగారు. దేవుని పైన ఆధారపడినట్లయితే ఓవర్కమ్ ద ఫియర్. నీ జీవితంలో ఉంటున్న భయము అనేటువంటి కోటను నువ్వు ఆ కోటను కూల్చుకునిరా. ఒక్కరికి చెందినది కాదు ఈ సందేశం, ఒకరిది కాదు ఈ జీవితం, అందరి జీవితాలలో ఇవి ఉంటున్నాయి. నా భర్త ఏంటో, నా భార్య ఏంటో, పరిస్థితి ఏంటో, నా పిల్లలు ఏంటో, నా ఆర్థిక పరిస్థితులు ఏంటో, సో మెనీ థింగ్స్. నువ్వు ఆత్మచేత నడిపింపబడేవాడివైతే, పరిశుద్ధాత్మను అడుగుతూ ఉంటున్నట్లయితే, అయ్యా నన్ను నడిపించని రోజు ఆయనకు నువ్వు లోబడినట్లయితే, హల్లెలూయా, జీవజల ఊటలు నీలో నుండి బయటికి వచ్చేలాగా చేస్తాడు. ధైర్యమును నింపి నీ పక్కన ఉన్న వారికి కూడా ధైర్యవంతులుగా చేసే విధముగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఓవర్కమ్. గత వారం నుంచి ఇది గత వారంలో పంచుకున్నాను భయమును గురించి. యోబు యొక్క జీవితం, హల్లెలూయా, ఇట్స్ వెరీ 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 డిఫరెంట్ లైఫ్ అండి యోబుది. ఎటువంటిదంటే సాధారణ క్రైస్తవుల జీవితాలతో చాలా చక్కగా పోలిపోతుంది ఇప్పుడు. అది ఎలాంటిదంటే, సో ఐఎమ్ ప్రేయింగ్, ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం వింటున్నా, ఉపవాసం ఉంటున్నా, ఆదివారం సంఘానికి వస్తున్నా. హల్లెలూయా. యోబు కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి బలి అర్పించేవాడు, ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. దేవుని ఎదుట యథార్థవంతుడు అనేటువంటి రికార్డు కూడా ఉంది ఆయనకి. హల్లెలూయా. యథార్థవంతుడైనటువంటి యోబును గురించి అని సాతాను దగ్గరే దేవుడు, హల్లెలూయా, అర్థమైందా? మానవులందరూ పాపం చేసినటువంటి వారే. అయితే దేవుడు యోబు దగ్గరికి వచ్చి, అతన్ని చూసావా, అతని యథార్థత చూసావా, ఎంత నమ్మకంగా ఉన్నాడో చూసావా? హల్లెలూయా. ఒక వాక్య భాగం యోబు 3:25. యోబు 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించున్నదే నా మీదికి వచ్చుచున్నది. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో. హల్లెలూయా. బాగా తెలుసండి, ఒక స్నేహితుడు
అంటే చాలా కాలం క్రితం వాళ్ళ నాన్నగారికి షుగర్, వాళ్ళ ఫ్యామిలీలో షుగర్ లైన్ రన్ అవుతూ ఉంది. వీనికి ఇంకా బాగానే ఉంది, వీనికి అంతా 23-25 సంవత్సరాలే అప్పట్లో. వాడు ఏది తినాలన్నా నాకు షుగర్, మా నాన్నకు షుగర్, నాకు కాదు మా నాన్న వాళ్ళకి షుగర్ ఉంది, నాకు షుగర్ పెట్టద్దండి, నాకు షుగర్ వస్తుంది. వాడు ఏం తినాలనుకుంటా కూడా అరే షుగర్ వస్తుంది మాకు వద్దు, షుగర్ వస్తుంది మాకు వద్దు, షుగర్ వస్తుంది మాకు వద్దు, షుగర్ వస్తుంది మాకు వద్దు. 30 ఏళ్ళకు షుగర్ ఫ్యాక్టరీ అయిపోయినాడు వాడు. ఏమైపోయింది? షుగర్ ఫ్యాక్టరీ అయిపోయినాడు. షుగర్ తినకపోయినా కూడా ఎస్ షుగర్ ఫ్యాక్టరీ అయిపోయినాడు వాడు. ఎంత కావాలంటే అంత టన్నులకు అది తీసుకుపోవచ్చు. హల్లెలూయా. ద మచ్ యూ ఫియర్ ఇట్ విల్ కమ్ అపాన్ యూ. నువ్వు ఎంతగా దేని గురించి భయపడతావో అది నీ మీదకి వస్తుంది. ఇది రూల్, ఇది నియమం, బైబిల్ ఏర్పాటు చేసినటువంటి నియమం. ఏదో నష్టం జరుగుతుంది 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 అనుకుంటా, జరిగిపోతుంది అది అంతే. ఇంకా నువ్వు ఎందుకంటే అది కూడా ఒక రకమైనటువంటి బిలీఫ్. హల్లెలూయా. అది కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఫోర్స్, వ్యతిరేకమైన బలం. హల్లెలూయా. అర్థమైందా నేను చెబుతున్నటువంటిది? అది ఒక నియమం. లా ఆఫ్ ఫియర్, భయము అనేటువంటి ఒక నియమం. హల్లెలూయా. బైబిల్లో ఏ విధముగా దశమ భాగం అనేది ఒక నియమమో, ఆశీర్వదింపబడతావు అనేది నియమమో, అలాగే భయము అనేది కూడా ఒక నియమం. ఆ నియమం ప్రకారము భయం 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 పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు దేని గురించి అన్నా భయపడుతూ 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 కాలం సాగిస్తున్నావా? ఆ నియమాన్ని నెరవేర్చడానికి అది జరుగుతుంది. నాకు అప్పులు వస్తాయేమో వచ్చేస్తాయి. నాకు రోగం వస్తుందేమో ఇంకంతే రోగమే. నా జీవితంలో అది జరగదు 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 అని భయపడుతున్నావా? ఇంకా జరగదు అది. హల్లెలూయా. నా జీవితంలో ఇది ఏమన్నా అయిపోతుందా, దాంట్లో అది ఏమన్నా అయిపోతుందని ఇంకా అందరూ కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అది అలాగనే జరుగుతుంది. నోరు తెరిస్తే నెగిటివ్ పదాలు, భయంతో కూడిన పదాలు, శాపంతో కూడిన పదాలు పలుకుతున్నావా? అలాగనే జరుగుతుంది. అది జరగాలి. ఎందుకంటే నీ మాటలకు, నీ మనస్సుకు దేవుడు అంత శక్తి ఇచ్చాడు. నిన్ను గౌరవిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దానికి వ్యతిరేకంగా విశ్వాసం పనిచేస్తున్నది. విశ్వాసంతో నువ్వు పలుకు, నాకు ఆరోగ్యం కలుగుతుంది, నాకు విడుదల కలుగుతుంది, పరిస్థితులు మార్చబడతాయి, పిల్లల జీవితాలు బాగుంటాయి, ఆరోగ్యాలు బాగుపడతాయి, పరిస్థితులన్నీ జరుగుతాయి. దేవా కాపాడు నాయనా, నువ్వు పలుకు, అది జరుగుతుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఎర్ర సముద్రము దాటిన తర్వాత, ఆ తర్వాత అరణ్యములో, ఆ తర్వాత పరిస్థితులలో అనేకమైన మార్లు వారు నోటి నుండి వ్యర్థమైన మాటలు పలికి ఆఖరికి సంఖ్యాకాండం 13-14 అధ్యాయాల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చూసిరండి అని దేవుడు కనాను దేశమును, ఇశ్రాయేలు దేశమును చూసిరండి అని చెబితే ఆడేమైనదంటే వాళ్ళు చూసేసి వచ్చి భయము పలకడం ప్రారంభించారు. మనల్ని చంపేస్తారు, దెబ్బకు చంపేస్తారు. అక్కడ చూస్తే అనాకీయులు ఉన్నారు, వాళ్ళెంత నిన్నడుగులు, నవంతులు, శూరులు, గోలియాతుల వలె ఉంటున్నారు. వాళ్ళ దృష్టికి మేము మిడతలలాగా కనపడుతున్నాం. దెబ్బకు అయిపోవడం గ్యారంటీ, మరణం గ్యారంటీ, ఇంతవరకు రావడమే గొప్ప సంగతి, ఇంక చచ్చిపోవడం గ్యారంటీ. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఆ భయముతో కూడినటువంటి మాటల వలన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఇంకొక సమయం వచ్చింది, పోయొచ్చారు. ఈసారి దేవుని యొక్క మహాకృపలో ఆ యొక్క యోర్దాను నదిని దాటి కనాను దేశంలోనికి అడుగుపెట్టిన తర్వాత వాళ్లకు ఎరికో పెద్ద గోడలు ఎదురయ్యాయి. గోడలు ఎదురైనటువంటి తర్వాత ఈసారి ఆ గోడలను కూల్చడానికి అవకాశం రావట్లా. హల్లెలూయా. ఏం చేసినా కూడా అర్థం కావట్లే వాళ్ళకి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగా ఏ లేదు, 6 రోజుల పాటు సైలెంట్గా దాని చుట్టూ తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి, చివర్లో మాత్రమే కేకలు వేయండి. హల్లెలూయా. చివర్లో మాత్రమే కేకలు వేయండి. వినడానికే విడ్డూరంగా లేదు. హల్లెలూయా. వినడానికి ఆలోచనలు కలగడం లేదా? ఏంటి గోడలు చుట్టూ మేము తిరగాల, ప్రదర్శనలు చేయమన్నాడు దేవుడు.
హల్లెలూయా. ఎప్పుడైతే వారు ఒకవేళ నోరు తెరిచింటే ఖచ్చితంగా అనేవాళ్ళు అంత పెద్ద గుంపులో పనికిమాల దండికి మంది ఉంటారు, చాలామంది ఉంటారు భయంతో కూడుకున్న వాళ్ళు. ఖచ్చితంగా అంత పెద్ద గోడ లేనిది మనం నడిస్తే ఏమవుతుంది? రాళ్ళు ఏమైనా కరిగిపోతాయా? రాళ్ళు ఏమైనా పేలిపోతాయా? దేవుడు ఏమైనా చేస్తాడా? చేసేవాడు ఎందుకు 7 రోజులు తిరగమన్నాడు? మొదటి రోజే చేయొచ్చు కదా. ఏమండి? హలో, మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు ఎందుకు చివరిలో చేస్తాడు, ముందుగానే చేయొచ్చు కదా. దేవుడు ఎందుకు ఆపలే? దేవుడు ఎందుకు ఆ కష్టాన్ని ఆపలే? దేవుడు ఎందుకు దీన్ని చేయలే? దేవుడు ఎందుకు ఈ మరణాన్ని ఆపలే? దేవుడు ఎందుకు అది చేయలే? దేవుడు ఎందుకు ఈ నష్టాన్ని ఆపలే? దేవుడే ఆపచ్చు కదా నన్ను. అలాగైతే ఆదామునే ఆపేవాడు కదా. హల్లెలూయా. ఆపేవాడైతే ఆదామునే ఆపేవాడు కదా దేవుడు. ఎందుకు పోయి ఆ పండుని తినేంత వరకు ఊరికేనే ఉన్నాడు దేవుడు? స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. నీ స్వేచ్ఛలో భయమన్నా పడు, లేకపోతే విశ్వాసమన్నా పెట్టుకో. హల్లెలూయా. నీ హృదయంలో విశ్వాసమన్నా పెట్టుకో, భయమన్నా పెట్టుకో. నీ హృదయంలో పాపం చేయకూడదన్నా అనుకో, లేకపోతే పాపమన్నా చెయ్యి. నీ హృదయంలో పండు తినాలన్నా తినుకో, లేకపోతే తినకూడదనే నిర్ణయం అన్నా తీసుకో. హల్లెలూయా. నీ హృదయంలో దేవునికి లోబడి మాట్లాడాలన్నా నిర్ణయం తీసుకో, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి భయం పలకాలన్నా నిర్ణయం తీసుకో. నీ హృదయంలో బ్రతకాలనే నిర్ణయం తీసుకో, మరణించాలనే నిర్ణయం తీసుకో. హల్లెలూయా. నిర్ణయము నీదే. అయితే దేవుడు అంటాడు, ఆశీర్వాదమును శాపమును పక్కన పెట్టి, భయమును లేకపోతే విశ్వాసాన్ని భయాన్ని పక్కన పెట్టి, రోగాన్ని ఆరోగ్యాన్ని పక్కన పెట్టి, హల్లెలూయా, ఆయన చెబుతాడు ఏంటి అని అంటే, ఇదిగో ఆశీర్వాదమును తీసుకో, ఇదిగో ఆరోగ్యాన్ని తీసుకో, ఇదిగో ధైర్యమును తీసుకో, ఇదిగో నిబ్బరమును తీసుకో, ఇదిగో విశ్వాసములో ఎదుగు, దేవుని వాక్యమును చదువు, ప్రార్థన చెయ్యి, దేవునితో ముందుకు సాగు అని ఆయన చెబుతాడు. అది వద్దు అని కూడా చెబుతాడు. లేదు ప్రభా నాకు అదే కావాలని పోతే, హల్లెలూయా, దేవుడు ఎన్నటికీ దుష్కార్యము చెయ్యలేడు. అన్యాయము చేయుట ఆయనకు అసంభవము. హల్లెలూయా. విశ్వాసముతో ఇట్స్ ఎ ఫియర్ ఈజ్ ఎ చూజింగ్ థింగ్. ఫియర్ అనేది నేను పడాలి అని, లేకపోతే ధైర్యంగా ఉండాలని. కష్టము రాదని బైబిల్ చెప్పడంలా, భయము రాదని బైబిల్ చెప్పడంలా, భయముతో కూడిన పరిస్థితులు మనకు రావని భయం చెప్పడంలా, యుద్ధము రాదని భయం చెప్పడంలా, నష్టము కలగదని భయం చెప్పడంలా. అయితే అది ఎదురైనప్పుడు భయపడవద్దు అని మాత్రము దేవుని వాక్యము చెబుతుంది. ఎన్ని పరిస్థితులు వచ్చినాను సరే దేవుడు చెప్పేటువంటి మాట, భయపడవద్దు, నీకు నేను తోడై ఉన్నాను, నీడగా ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. హల్లెలూయా. కూలాలి, ఎరికో గోడలు కూలాలి. ఎలా కూల్చబడతాయి? విశ్వాసముతో వారు ఎరికో గోడల చుట్టూ తిరుగగా, మౌనముగా దేవుడు చెప్పిన దానిని నమ్మగా, దేవుని మాటకు లోబడగా. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని కొంచెం ధ్యానించు, దేవుని వాక్యాన్ని బాగా చదువు, దేవునితో ఎక్కువ ప్రార్థనలో ఉండు. హల్లెలూయా. యోబు తన జీవితంలో అన్నీ చేస్తున్నా భయపడ్డాడు. అన్నీ చేస్తున్నా ఒక భయం. ఆ భయం వల్లనే అతని జీవితం మీదికి ఆ ద్వారం తెరవబడింది. హల్లెలూయా. అయితే చివరిగా ఎప్పుడైతే అతడు ఓపిక తట్టుకోలేక, మనిషికి తనకు కలిగినటువంటి ఆవేదన తట్టుకోలేక, దేవుణ్ణి అయితే అతడు దేవుణ్ణి దూషించలేదు. ఆయన ఏం చేశాడో తెలుసా? తాను దూషించుకుంటున్నాడు. నేను చచ్చిపోతే బాగుంటాడా, నేను పుట్టుకుంటే బాగుంటాడా, మా అమ్మ గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నేను పడిపోయి ఉంటే బాగుంటాడా, నాకు న్యాయం జరగడం లేదు దేవా, నేను ఏ పాపం చేశానని ఈ న్యాయం నాకు అన్యాయం జరిగింది. దేవుని దూషించలేదండి. దేవుని ఎదుటికే తన కేసుని తీసుకుపోతున్నాడు. అందుకే ఆయన ఎదుటికే, దేవుని దగ్గరికే వాదించాలి, దేవుని దగ్గరే అడగాలి నేను.
హల్లెలూయా. దేవుడు కాకపోతే నాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరున్నారని చెప్పి అతడు వెళ్తున్నాడు. ఆ సమయంలో అతని యొక్క మాటలలో ఆ కాఠిన్యము, లేకపోతే ఆ దేవుని యొక్క న్యాయాన్ని క్వశ్చన్ చేసే మాటలు వచ్చాయి. ఆ మాటలకు తిరుగుగా దేవుడు కొన్ని మాటలు పలకగా అయ్యా నా నోరు నేను మూసుకొందును. హల్లెలూయా. అయ్యా నేను మాట్లాడను, నేను మౌనముగా ఉందును, నువ్వు మాట్లాడితే నేను వింటాను. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ టెస్టెడ్ హిమ్, అతన్ని పరీక్షించాడు. పరీక్ష జీవితంలో ప్రతిరోజు రాదు, జీవితానికంతా ఒకసారి వస్తే గొప్ప సంగతి. దేవుడు పెట్టే పరీక్ష, అర్థమైందా అండి? అబ్రహాముకి ఎన్నిసార్లు వచ్చాయి చెప్పండి దేవుడు పెట్టిన పరీక్షలు? చెప్పండి గట్టిగా, చెప్పండి. పరీక్షలు. సాతాను తీసుకొని వచ్చే శోధనలు వేరు, దేవుడు తీసుకొని వచ్చే పరీక్షలు వేరు. అబ్రహాంకి ఎన్నిసార్లు వచ్చింది? ఇస్సాకు దగ్గర ఒక్కసారే కదా వచ్చింది. యోబుకి చాలా మళ్ళీ 100 సంవత్సరాలు రోగం ఉందనుకునేరు. యోబుకి లేదు, అంత 6 నెలల నుంచి 1 సంవత్సరమే అతను సఫర్ అయిండేది. 40 అధ్యాయాల పైన ఉంటే ఏమో 40 సంవత్సరాలు అనుకునేరు. అదేం లేదు ఇక్కడ. హల్లెలూయా. ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం మధ్యలోనే అతనికి అనారోగ్యం అంతకాలం ఉండింది. హల్లెలూయా. అయితే ఆ భయాన్ని మనం జయించాలి, ఆ కోటగోడలను మనము కూల్చాలి. ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది. నువ్వు ఆత్మ ద్వారా నడిపింపబడాలి. టు ఓవర్కమ్ ఎవ్రీథింగ్, ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ మీ. ప్రతి సమయంలో ప్రతి చోట భయములు ఎదురవుతాయి. అయితే షాక్ వస్తుంది, భయం ఎదురవుతుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా తెలీదు. అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను చేసే పని ఏంటో తెలుసా? తెలుసుకోవాలనుందా? చెప్పండి. హల్లెలూయా. తీసుకొని మెల్లగా వెళ్ళి నా చైర్లో కూర్చొని ఓపెన్ చేసి, ప్రభువా మాట్లాడు, నాకు ధైర్యం ఇవ్వు, నాకు శక్తినివ్వు, నాకు ఆన్సర్నివ్వు. చాలాసార్లు ఆన్సర్ రాదు. ఐఎమ్ సేయింగ్, చాలాసార్లు ఆన్సర్ రాదు, కొన్ని సమాధానాలు రావు కొన్ని పరిస్థితులలో. అప్పుడు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? స్టిల్ ఐ ట్రస్ట్ యువర్ లార్డ్. అయినప్పటికీ నేను నిన్ను నమ్ముతూనే ఉంటాను దేవా. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పటికీ, చివరికి మరణమైనను, నష్టమైనను, ఉన్నదంతా కోల్పోయినను, I take the Bible and I go and I sit, open the Bible, praying, reading, getting strength. చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని దగ్గర శక్తిని పొందుకొనుతూ, నిరీక్షణను పొందుకొనుచు, ధైర్యమును పొందుకొనుచు నిలబడుతూనే ఉంటాను. హల్లెలూయా. ఆత్మ ద్వారా నడిపింపబడడం, దిస్ ఈజ్ కాల్డ్, దీనినే అంటారు ఆత్మ ద్వారా నడిపింపబడడం. ఇఫ్ యు ఆర్, ఒకవేళ అటువంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు, షాక్కులు నీకు ఎదురైనప్పుడు, నువ్వు ప్రేమించే వారికి ఎదురైనప్పుడు, నువ్వు ఎంతగానో ఇష్టపడే వారికి ఎదురైనప్పుడు, నీ కుటుంబంలో ఎదురైనప్పుడు, ఎటువంటి పరిస్థితులైనా దేవుని వాక్యం బైబిల్ తీసుకో, కూర్చో, విశ్వాసం ఉంచు, నోరు మూసుకొని. మేబీ మై వర్డ్స్ ఆర్ వెరీ హార్డ్, నా మాటలు కఠినంగా ఉండొచ్చు. అయితే ఆ సమయములో మౌనముగా దేవుని ఎదుట కూర్చో. హల్లెలూయా. గాడ్ విల్ స్పీక్. దేవుడు ధైర్యమనన్నా ఇస్తాడు, వాగ్దానాన్నన్నా ఇస్తాడు, మాటనన్నా ఇస్తాడు, నీతో ఎలాగోలాగా మాట్లాడతాడు. మాట్లాడకపోయినా పర్వాలేదు,
నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టద్దు, విశ్వాసాన్ని మాత్రం ఉంచు. ఆత్మ ద్వారా నడిపింపబడడం. అయితే అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు దేని చేత నడిపింపబడుతున్నావు? నోటి మాటల నుండి, వ్యర్థమైన మాటల, భయముతో నడిపింపబడేవాడివైతే దేవుడు ఏం చేశాడు? దేవుడు అన్యాయం చేశాడు. దేవుడు నన్ను విడిచిపెట్టాడు. దేవుడు నన్ను పట్టించుకోలేదు. హల్లెలూయా. దేవుని యొక్క పరిస్థితులు, లేకపోతే ద డెత్ వర్డ్స్, మరణముతో కూడిన మాటలు, భయముతో కూడిన మాటలు. నువ్వు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నావా, లేదా భయము ద్వారా నడిపింపబడుతున్నావా? పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడేదానివైతే నీలో ధైర్యమును దేవుడు నింపగలడు, శక్తిని దేవుడు నింపగలడు. నీ ఎదుట ఉంటున్నటువంటి ఆ భయం అనేటువంటి కోటని, దుర్గమును, దానిని కూల్చడానికి దేవుడు శక్తినిస్తాడు. ఫర్ ద ఇజ్రాయలైట్స్, ఇశ్రాయేలు జనాంగమునకు 7 రోజులు పట్టింది ఆ కోట కూడా కూలడానికి. మొదటి రోజే దేవుడు కూల్చలేడా? చిటికలో కూల్చలేడా? కూల్చగలడా? మరి ఎందుకు ఆ 7 రోజులు? ఎవరి కోసం ఆ 7 రోజులు? ఎవరి కోసం? గట్టిగా చెప్పండి, గట్టిగా. ఇశ్రాయేలు ప్రజల కోసం. 7 రోజులు ఎవరి కోసం? ఇశ్రాయేలుల ప్రజలలో ఉన్న విశ్వాసాన్ని, వాళ్ళు దేవుని ఎదుట ఉంచిన నమ్మకాన్ని నిరూపించుట కొరకు. మన జీవితంలో పరిస్థితులు ఎదురైతేనే ఇమీడియట్గా పోవాలనుకుంటాం కదా, వచ్చిన క్షణంలోనే పోవాలనుకుంటున్నాం కదా. రాసి పెట్టుకోండి, 100కి 99 సార్లు పోవు. వస్తానే వెళ్ళిపోవాలనుకుంటాం, పో. టైం పడుతుంది, టైం ఖచ్చితంగా పడుతుంది. పాస్టర్ గారు ఎందుకండి అట్లాగా పలుకుతున్నారు ఆ మాటలు అని అంటే, బైబిల్ ఏం చెప్తుందో అదే పలుకుతున్నాను. విత్తనం వేసిన తర్వాత వెంటనే నాకు పంట కావాలంటే రాదు, టైం ఉంది. హల్లెలూయా. పంట వేగానే హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. నువ్వు దేని ద్వారా నడిపింపబడుతుంటున్నావు? భయముతో ప్రయాణం ఎప్పటికీ నష్టమే, భయముతో ప్రయాణం ఎప్పటికీ ఇబ్బందే, భయముతో ప్రయాణం ఎప్పటికీ సమస్యే. కొంతమందికి సాతాను అంటే భయం. సాతానును తొక్కడానికి దేవుడు మనల్ని పిలిస్తే, సాతానును జయించడానికి దేవుడు మనల్ని పిలిస్తే, దయ్యములను వెళ్ళగొట్టడానికి దేవుడు మనల్ని పిలిస్తే మనమేం చేస్తున్నాం? హల్లెలూయా. పిల్లలకు చిన్నప్పటి నుంచే భయము, దయ్యం, బూచాడు అనే మాటలు దయచేసి వాళ్ళ హృదయములలో నాటద్దండి. చీకటి అంటే భయం అనేటువంటి పరిస్థితిని వాళ్ళ హృదయాలలో నాటద్దండి. హల్లెలూయా. దానిని జయించగలము అని నాటండి, ముందుకు వెళ్ళండి అని నాటండి, ఆ లిమిటేషన్ని దాటగలము అని నాటండి, దేవుడి శక్తి తోడవుతుంది అని నాటండి, విశ్వాసంలో ఎదిగించుచు నాటండి.